దీంట్లో ఈ ఫీల్డ్ వచ్చేసి మనము ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి ఒక 8 ఏళ్ళ నుంచి వచ్చిండాము, కానీ మనం డ్రైవింగ్ నేర్చుకునేది వచ్చి 2010. సో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో చాలా రోజుల తర్వాత వీడియో కానీ తీస్తున్నా. చాలా రోజులు ఎగ్జాక్ట్గా 1 year అయిపోతుంది అనమాట. మన ఛానల్లో వీడియోలు ఉండేది కానీ చాలా మంది మర్చిపోయినారు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే గ్యాప్ వస్తుంది, దాని తర్వాత అయితే కంటిన్యూగానే వస్తాయి. సో ఈరోజు మన లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత కిట్టు కానీ ఒక వెహికల్ అయితే కొన్నాడు. సో భారత్ బెంజ్ ట్రాన్స్పోర్ట్ అనమాట, భారత్ బెంజ్ది. సో అది తీసుకొని కానీ చాలా రోజులు అయిపోయింది వీడియోలు తీయడానికి. అయితే అస్సలు కిట్టుకి టైం ఉన్నప్పుడు నాకు టైం ఉండదు, నాకు ఉన్నప్పుడు కిట్టుకి ఉండదు. సో దానివల్ల అయితే ఈరోజు కొంచెం టైం అడ్జస్ట్ అయినది అనమాట. సో కిట్టు బండికి వచ్చి పైన క్యారియర్ వస్తుంది కదా, క్యారియర్ ఇక్కడ ఇచ్చామన్నమాట, కనబడుతుంది. సో ఆ క్యారియర్ బిగించడానికి అయితే మదనపల్లికి వచ్చాడు. సో మదనపల్లిలో ఎక్కువ వెహికల్స్ ఈ రీబిల్ట్ ఇట్లా ఏమైనా క్యారియర్ చేసేది, లారీలకు బాడీ బిల్డింగ్ చేసేది అవన్నీ చేస్తారనమాట. మదనపల్లిలో బచ్చనకొండ ఫేమస్ కదా, బచ్చనకొండకి రైట్ సైడ్ అంతా ఇక్కడంతా ఇవే అనమాట. సో ఇక్కడంతా పెయింటింగ్ ఉంటుంది, టింకరింగ్ ఉంటుంది, లారీలకు బాడీ కడతారు. సో మొత్తం వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అంతా ఏమేమి కావాలనేది మొత్తం అంతా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఫేమస్ అనమాట మదనపల్లిలో. సో బచ్చనకొండకు రైట్ సైడ్లోనే ఉంటుంది. సో హైవే కానీ పక్కన అనమాట, చాలా దగ్గర 30 feet 20 feetలోనే హైవే, దీనికి ఆ పక్కన హైవే ఉంటుంది. సో కిట్టు బాగున్నావా? బాగున్నాను. సో కిట్టుతో మాట్లాడగానే చాలా రోజులు అయిపోయింది. హాయ్ గాయ్స్. ఇంకేం కిట్టు, ఎట్లుంది కొత్త బండి? ఎట్లుంది బండికి ఏం బాగానే ఉంది, కానీ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ చాలా డల్ అయిపోయింది అనమాట. అంటే కిరాయిలు లేవు. సో కొత్తది తీసుకున్నాడు అనమాట. పోతూనే సెకండ్స్ ఏమనకుండా కొత్తది అయితే తీసుకున్నాడు అనమాట. మీకు ఒకసారి అవుట్లుక్ అయితే చూపిస్తా. సో ఏమంటే వెహికల్ లగ్జరీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, ఫీచర్స్ కూడా బాగుంటాయి అనేసి ఈ వెహికల్ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా మంది ఐచర్ తీసుకోలేదు, భారత్ బెంజ్. చాలా మంది అయితే కిట్టుకి కానీ చెప్పినారు ఫస్ట్లోనే కొత్తది ఎందుకు సెకండ్స్లో తీసుకోమని. ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా సమస్యలు వస్తాయో తెలియదు అనమాట. సెకండ్స్లో అయితే ఆ వెహికల్ రన్నింగ్ మీద ఉన్నప్పుడు మధ్యలో నిలిచిపోతే చాలా కష్టం. అంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్గా నేను ఎందుకు కొత్తది తీసుకున్నానంటే, నాకు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ గురించి తెలుసు అనమాట బాగా. ఎందుకు తెలుసు దీంట్లో ఈ ఫీల్డ్ వచ్చేసి మనము ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి ఒక 8 ఏళ్ళ నుంచి వచ్చిండాము, కానీ మనం డ్రైవింగ్ నేర్చుకునేది వచ్చి 2010, మొత్తం 14 ఏళ్ళ నుంచి ఉన్నా. సో కొత్తది తీసుకోవడానికి కారణం ఏమంటే, మనం సింగిల్ ఓనరు, మనమే తోలుకుందాము, నీట్గా ఉంటుంది. అదే సెకండ్ హ్యాండ్ తెచ్చుకున్నామంటే మనం దానికి డబ్బులు కట్టి తెస్తామా, మళ్ళీ రిపేర్లు వస్తాయి, మన దగ్గర డబ్బులు ఉండదు. అదే దీన్ని కొత్త బండి తీసుకున్నామంటే షోరూమ్కి ఎత్తుకోపోయినా అన్ని వారంటీ క్లెయిమ్ అవుతాయి, నీట్గా అయితే రెడీ చేస్తారు. పాత బండ్లు టైర్లు ఎక్కువ అరిగిపోయింట్, ఇంజన్ అరిగిపోయింట్, అది ఏం పోయింట్ అది కానీ యాక్సిడెంట్లు ఉంటాయి తెలియదు. కొత్త బండి అయితే మనకి మేల్ అనేసి తీసుకున్నాం అనమాట. సో భారత్ బెంజ్లో వెనకాల మీకు లాస్ట్ వీడియోలో కానీ ఈచర్లో కానీ చూపించుంటా. దీంట్లో స్పేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది పడుకోవడానికి. ఈజీగా ఒకరి లావుగా ఉన్న వాళ్ళు ఒకరికి ఫ్రీగా పడుకోవచ్చు. మాలాగా ఉండే వాళ్ళు అయితే సో ఇద్దరు ఈజీగా అయితే పడుకోవచ్చు అనమాట. మేమంతా ఇప్పుడు ఉంటామంతే, మాకైతే సరిపోతుంది. మొత్తానికి బండి అయితే బాగుంటుంది అనమాట, లగ్జరీగా చూడడానికి. సో ఏసీగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు వస్తుండే వెహికల్స్కి అంతా ఏసీ వస్తుంది, ఏసీ కంపల్సరీ. కానీ భారత్ బెంజ్లో కొంచెం ముందటి నుండి అయితే వేసేస్తా అన్నారు అనమాట. రివ్యూ అయితే ఇంకా మనకు టైం ఉంది, కానీ ఈసారి ఎప్పుడైనా కొంచెం కిట్టుతో కలిసి కొంచెం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే రివ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, కొద్దిసేపటికే చెమటలు అయితే కారిపోతున్నాయి. సో మన బండికి వర్క్ కానీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మిర్రర్లో కనపడుతుంది కదండి. సో సైడ్ బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ అయితే కలర్ చేంజ్ చేస్తున్నాడు కిట్టు. ఇంకా క్యారియర్ వచ్చి కిట్టు చాలా రోజుల నుండి వెయిట్ చేయడానికి కారణంగానే ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది కిట్టు బండి తీసుకొని కరెక్ట్గా 7 నెలలు. సో 7 నెలల నుండి క్యారియర్ లేదనమాట. పైన టాప్కి పట్ట వేసుకోవాలన్నా తాడు పెట్టుకోవాలన్నా కొంచెం కష్టము. కిట్టు వచ్చేసి కేరళ సైడ్ అయితే తీసుకుందాం అనుకున్నాడు. అక్కడ లోడింగ్స్కి కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి సో చాలా నేను ఏం చేసిన అంటే, నేను ఓన్గా డిజైన్ చేసినాను అనమాట నా బండికి క్యారియర్. అది ఇటుపక్క ఎక్కడ అడిగినా కూడా చైన్ అంటున్నారు.
సో అదే అనమాట ప్రాబ్లము. సో చేస్తారు కానీ ఇక్కడ అంటే అది చేసే లోపల ఇంకా వీళ్ళైతే అలాంటి క్యారియర్స్ అయితే రోజుకి 2-3 చేస్తారు అనమాట. కిట్టు చెప్పే ప్లాన్తో అయితే ఓ 2-3 రోజులు దానికే పడుతుంది టైమింగ్. అదొకటి ఫినిషింగ్ బాగా రాదు మన పక్క, అందుకనే నేనైతే కేరళలో వేపిద్దాం అనేసి అనుకున్నాను. కానీ కొద్దిగా ఇప్పుడంటే డ్రైవర్లు తిరుగుతాండ్రు అనమాట మన బండికి. నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదనేసి. సో కిట్టుకి చాలా రోజుల్లో హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది కానీ వీడియోలలో అయితే ఏం తెలియదు. ఏం చెప్పము, కొత్త బండి తీసుకున్నాము, వేరే వాళ్ళ చేతిలో పెట్టి డ్రైవర్ తగిలిచ్చి అట్లా ప్రాబ్లం అవుతుంది అనేసి. అంటే ఇప్పుడు నాదన్నది ఉన్నది ఉంటే కరెక్ట్గా చూసుకుంటాం అనమాట. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారంటే ఆ పోతే పోన్లే మనకి ట్రిప్ అయిపోతే మన డబ్బులు మనకు వచ్చేసినాయి కదా అనేసి బండి కూడా క్లీన్ చేయరనమాట. అంటే కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం మనీ పరంగా ఎక్కువ ఉంటే డ్రైవర్లను పెట్టి మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ మనం అంతంత మాత్రం ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే డ్రైవర్లను పెట్టుకుంటే కొంచెం కష్టం అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ లో కొంచెం కష్టపడితే చాలు అంతే. మళ్ళీ దాని తర్వాత అన్ని అయితే జరిగిపోతుంటాయి. కానీ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయితే చాలా వరకు పడిపోయింది అంటే ఇప్పుడు చాలా మంది 0 డౌన్ పేమెంట్ల మీద లైసెన్స్ మీద తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ట్రిప్ 2 ట్రిప్ డ్రైవర్లుగా వస్తారా, కాంటాక్ట్లు తీసుకుంటారు ఒక లైన్వి. సో అదే బండి తెచ్చుకునేసి లోడింగ్లు అయితే తోలుకుంటారు. చాలా మంది అనుకుంటుంటారు వీళ్ళకేం బండ్లు పెట్టుకొని ఉన్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు, బాగా వస్తుందని. అట్లంతా ఏం ఉండదు అనమాట. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ ఎంచుకుంటే అయితే మంచిది. నేను కానీ ట్రై చేసినా కానీ కిట్టు చెప్పాడు, ఇంకా చాలా మంది అయితే చెప్పాడు వద్దని. సో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ నాకు కొంచెం టచ్ అయితే ఉంది కానీ భారీగా టచ్ అయితే లేదు, కొంచెం టచ్ ఉంది కానీ నాకే చాలా మంది వద్దని చెప్పినారు. నేను కనుక కాంప్రమైజ్ అయిపోయేసి ఇంక వద్దులే అనుకునేసిన. ఇప్పుడు ఏమంటే బండ్లు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ లోడింగ్స్ లేవు అనమాట. ఒకవేళ లోడింగ్స్ ఉన్నాయి కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మదనపల్లి నుండి లోడింగ్ అంటే మదనపల్లి నుండి ఎంటీ బండ్లకంతా చెప్పేస్తున్నారు. సో ఇక్కడ ఉండే బండ్లకైతే లోడింగ్ ఉండదు అనమాట. వాళ్ళైతే డీజిల్కి వచ్చినా చాలు తక్కువకి వెళ్ళిపోతారు, బయట బండ్లకి అట్లా వెళ్ళిపోతారు అనమాట. సో మదనపల్లి నుండి ఎవరైనా కానీ ఒక బాడీకి 20,000 ఉంటే 10,000తో వెళ్ళిపోతుంది అంటే 10,000 చూస్తారు కానీ 20,000 కీరు కదా. సో అది ఆలోచించుకొని ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయితే చాలా మంది అయితే వెళ్ళొద్దండి, నా సలహా అయితే ఇది. సో ఇంకేమైనా మీకు ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ తెలిసిండి, ఇంకా ఏమైనా మీకు లోడింగ్స్ అన్నీ పక్కా ఉంటాయంటే మాత్రము ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి. ఎంత తెలిసినా కూడా అయిపోయింది. మాకింత తెలిసి మేమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. ఎంత ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయిపోయింది కదా. ఇంకా సో ఈఎంఐలు వచ్చేస్తాయి, టైర్లకు పంచర్లు అవుతాయి. ఇప్పుడు ఆ క్యారియర్ ఒకటి చేయించడానికి 3 రోజుల నుంచి టైం వేస్ట్ బండి. సో 3 రోజులు ఏం లోడింగ్ లేవు అనమాట. ఒకవేళ లోడింగ్లు ఉన్నామంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ క్యారియర్కి 20,000 అవుతుంది. ఇంకా పెయింట్కి అది ఒక 25,000 ఉన్నా కానీ ఇంకా ఇప్పుడు కిట్టు మదనపల్లికి వచ్చేసి 3 days అయిందనమాట. ఇంకా రేపు మొన్నాడు కానీ డౌట్ కానీ ఉంది. ఇంకా 5 days అంటే లోడింగ్ ఏమి లేవు, అవి మైనస్ అనమాట. సో ఇట్లా లోడింగ్ లేదు, ఒక పక్క బండి పని చేపిస్తా అంటాము, ఇట్లా అంతా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట. సో చాలా వరకు కొద్ది బ్యాక్గ్రౌండ్ బాగుండాలన్నమాట. బండి కొన్నా కూడా మన కొంచెం ఫైనాన్షియల్ గా అడ్జస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఉంటే మాత్రం తీసుకోవచ్చు. కానీ ట్రాన్స్పోర్ట్ లోనే మనం అంతా సాధించవచ్చు, ట్రాన్స్పోర్ట్ లోనే నేను బండికి అంతా పెట్టవచ్చు అంటే చాలా కష్టం అనమాట. కిట్టు అయితే ముందు డ్రైవర్ గా పోతున్నప్పుడు మేలు అంటున్నాడు. ఇప్పుడు నిజంగా ముందైతే డ్రైవర్ గా చేసేటప్పుడు 15 రోజులు డ్యూటీ చేసుకుంటే కనీసం అంటే ఒక 25,000-30,000 సంపాదించుకున్నా కూడా ఏం టెన్షన్ లేదనమాట. మిగతా 15 రోజులు రెస్ట్ తీసుకుంటా అన్నాను. సో ఇప్పుడైతే రెస్ట్ లేదు, అసలుకి బండి తిరగడం లేదు. ఫైన్లు భారీగా అయినాయి. ఫైన్లు అంటే మామూలు ఫైన్లు కాదు అసలుకి. సో బయట స్టేట్లకు పోతూ ఉంటే అసలుకి ఏమి రీజన్ లేకనే ఫైన్లు వేస్తుంటారు అనమాట. ఇవంతా మాకు ఎప్పుడు ప్రాబ్లం అవుతాయంటే ఎఫ్సీ ఫిట్నెస్కి పోతాము 2 yearsకి ఒకసారి. అలాంటప్పుడు ఎఫ్సీ చేయరు అనమాట. ఆ ఫైన్ అంతా కడితేనే ఎఫ్సీ చేస్తామంటారు. సో ఇట్లా ఓనర్లు చాలా వరకు అయితే లాస్ అయిపోతుంటారు. మా ఒక బండికి అయితే 1.5 లక్ష అయితే ఫైన్ పడింది అనమాట. మొత్తం అంతా అట్లా జరుగుతూ ఉంటాయి. దీంట్లో అయితే ఏం లాభం ఉండదు, ఎందుకంటే మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాము. ఇంకా మీరు తీసుకోవాలంటే అది మీ ఇష్టం అనమాట. సంపాదించే డబ్బులే మిగలలేదు కానీ ఫ్రీగా వచ్చే డబ్బులు అయితే మిగలలేదు. సో బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నా, వాళ్ళకి వచ్చింది ఇలా వచ్చింది అంటే నమ్మొద్దండి. సో అది అంతా ఫేక్ అనమాట. వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడతా మాకే ఒక 10 రూపాయలు మిగిలిపెట్టే దానికైతే లేదు. మిగిలేదానికైతే ఎవరు మనం సంపాదించే రోజుకి 100 రూపాయలు అంటే సంపాదించిందే మిగలలేదు కానీ అలా ఫ్రీగా వచ్చేది అయితే ఉండదు. సో అదైతే ఆలోచించుకోండి.
బెట్టింగ్ షాప్స్ ఇట్లా ఫ్రీగా డబ్బులు వస్తుంది, దాంట్లో వేస్తే ఎంత వస్తుంది అనేది అయితే నమ్మొద్దండి. సో ఇది మన భారత్ బెంజ్ ముందర మన బైక్ కానీ అయితే ఇక్కడ ఉంది. చాలా రోజుల తర్వాత తీసా, దిగి ముందర చూపిపోయింది. వస్తుంది. సో అదే మన బైక్. సో మిర్రర్ లాగానే కనబడుతుంది. సో చాలా రోజుల తర్వాత తీసా. ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఆనే కాలేదు అనుకుంటా. నేను ఫస్ట్లో బ్యాటరీ వీక్ అయిపోయింటుంది. ఇంచుమించు లాస్ట్ టైం కేరళ రైడ్ అనుకుంటా. కేరళ రైడ్ తర్వాత అయితే బైక్ తీయలేదు బయటికి. స్టార్ట్ అవుతుంది లేదు అనుకున్నా కానీ స్టార్ట్ కాలేదు. కొంచెం దొబ్బి స్టార్ట్ చేసినాకైతే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత అయితే ఇంతవరకు ఆఫ్ కాలేదు. ఆఫ్ అయినా కానీ మామూలుగా స్టార్ట్ అయితే అవుతుంది. బ్యాటరీ వీక్ అయ్యి మళ్ళీ ఛార్జింగ్ అయితే ఎక్కేసింది అనమాట. ఇంకా మన వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతాయి, దాని తర్వాత అయితే కంటిన్యూగా వస్తాయన్నమాట. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో కిట్టు ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. తనదైతే కంటిన్యూగా వస్తాయన్నమాట. కానీ వాళ్ళది కానీ కొంచెం లేట్ అవుతుంది. కిట్టు అయితే కంటిన్యూగా వస్తాయి, నావైతే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అనమాట. దాని తర్వాత అయితే కంటిన్యూగా వస్తాయి. సో ఏదో పెద్దగా ప్లాన్ వేసిండాడు ఈసారి. నాకు తెలిసి థాయిలాండ్ యాడిపోతాడు. థాయిలాండ్ అనే అంతేం లేదు కానీ ఉండేదైతే లోకల్లోనే ఉంటాయి అనమాట. అంటే ఇండియాలోనే ఉంటాయి. అంత లాంగ్ అయితే ఇప్పుడైతే దగ్గరలో అయితే ఏం లేవులే ప్లాన్లు. సో ముందు అయితే ఉన్నాయి కానీ కరెక్ట్గా అదే టైమింగ్కి కొన్ని అనివార్య కారణాలు జరిగినాయి. సో దానివల్ల అయితే తెలియకపోతున్నా. సో సీ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.